దసరా సందర్భంగా సెప్టెంబర్ 25 లేదా 26న రంగారెడ్డి జిల్లాలోని మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అయిన ఎఫ్సిడిఏ హెడ్ ఆఫీస్కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. 5 కోట్లతో ప్రీకాస్ట్ టెక్నాలజీతో కేవలం 3 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాగార్జున సాగర్ శ్రీశైలం హైవేలకు అనుసంధానంగా కొత్త రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఫోర్త్ సిటీని కేవలం ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ ఎగుమతులకు వీలుండేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తూర్పున శ్రీశైలం హైవే నుంచి పశ్చిమాన ఉన్న నాగార్జున సాగర్ హైవే వరకు గ్రీన్ఫీల్డ్ ట్రంక్ రోడ్డును నిర్మిస్తారు. ఈ ప్రతిపాదిత రహదారి వయా భారత్ ఫ్యూచర్ సిటీ మీదుగా వెళ్తుంది. గతంలోనే కందుకూరు నుంచి మీర్ఖాన్పేట వరకు చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. మీర్ఖాన్పేట నుంచి నందివనపర్తి మీదుగా యాచారం మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ హైవేకు దీన్ని లింకు చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో రావిరియాల ఔటర్ ఎగ్జిట్ నుంచి ప్రతిపాదించిన 330 అడుగుల రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రహదారి కూడా ఇక్కడి నుంచే ముందుకు సాగుతున్నందున ఈ ప్రాంతం అన్నిటికీ హబ్గా మారటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.